ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఏంటంటే మనం ఇంతకుముందు ఉన్న టాపిక్స్లో సీక్వెన్స్ ఆఫ్ బేసెస్ డిఎన్ఏలో ఎలా ఉంటాయి, డిఎన్ఏ అనేది జీన్స్ని క్యారీ చేస్తుంది, అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎంఆర్ఎన్ఏలో ఎక్స్ప్రెస్ చేసి ఫైనల్గా ప్రోటీన్స్ని ఇస్తుంది, ఇలా మనం చూసాం. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎలా డిఎన్ఏ క్యారీ చేస్తుంది అని. కొన్ని ఇంకా అదర్ వర్డ్స్లో చెప్తే జెనెటిక్ మేకప్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఆర్ ఎన్ ఇండివిజువల్ అది డిఎన్ఏలో ఉంటుంది. కాబట్టి డిఎన్ఏ అనేది బేసిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే ఒక ఆర్గానిజం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసేది జీన్స్. ఆ జీన్స్ ఎక్కడ ఉంటాయి? డిఎన్ఏలో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు ఇండివిజువల్స్ డిఫరెంట్గా ఉంటే వాళ్ళ డిఎన్ఏ సీక్వెన్స్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అయినా. ఈ అజంప్షన్స్ అన్నీ కలిసి కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ని తీసుకొద్దామన్న ఒక ఐడియా వచ్చిందనమాట. జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్తో పాటు వేర్ ఇట్ వాస్ పాసిబుల్ టు ఐసోలేట్ అండ్ క్లోన్ ఎనీ పీస్ ఆఫ్ డిఎన్ఏ. మనము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టడీస్లో ఏంటి, ఏ డిఎన్ఏనన్నా మనము పాసిబుల్గా కట్ చేసి తీయచ్చు, మళ్ళీ దాన్ని క్లోన్ చేయొచ్చు అనమాట పీసీఆర్ టెక్నిక్లో, పాలిమరేస్ చైన్ రియాక్షన్లో. అండ్ అవైలబిలిటీ ఆఫ్ సింపుల్ అండ్ ఫాస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి డిఎన్ఏ సీక్వెన్స్ని మనం డిటర్మైన్ చేయడానికి కూడా. ఇది చాలా అంబిగ్యుయస్ ప్రాజెక్ట్ అనమాట, అంబిషియస్ ప్రాజెక్టు. హ్యూమన్ జీనోమ్ని సీక్వెన్సింగ్ చేయడం. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 1990లో లాంచ్ చేశారు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఒక మెగా ప్రాజెక్ట్. మనము దీని యొక్క ఇమాజిన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కానీ మనకి సక్సెస్ అయిందంటే మెయిన్గా పాయింట్ ఏంటంటే మనం హ్యూమన్ జెనెటిక్ డిసార్డర్స్ని క్యూర్ చేయొచ్చు. అంటే హ్యూమన్ రిలేటెడ్ ప్రోటీన్స్నే ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. వేరే యానిమల్ రిలేటెడ్ ఎంజైమ్స్ని కానీ హార్మోన్స్ని కానీ ఇంజెక్ట్ చేస్తుంటే ఎలర్జీస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి జెనెటికల్గా వచ్చే డిసీజెస్ ఏంటి, ఎక్కడ తప్పు జరగడం వల్ల ఈ జెనెటికల్ డిసీజెస్ వస్తున్నాయి, ఏ పాయింట్లో మిస్టేక్ జరుగుతుంది, ఇవన్నీ మనం కనుక్కోవచ్చు అనమాట. మనం ఈ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో అప్రాక్సిమేట్గా మనకి ఒక జీనోమ్ అంటే 3.3 × 10⁹ బేస్ పేర్స్. ఈ సీక్వెన్సింగ్ కాస్ట్ ఎంత అంటే మనకి $3 పర్ బేస్ పేర్ అనమాట. ఒక్క బేస్ పేర్కి $3 ప్రకారం. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 3 × 3 $9 billion. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ వుడ్ బి $9 billion. ఇఫ్ ద అప్టైన్ సీక్వెన్స్ వర్ స్టోర్డ్ ఇవి కానీ బుక్స్లో కానీ స్టోర్ చేస్తే మనకి బుక్లో ఒక్కొక్క పేజ్లో 1000 లెటర్స్ ఉంటాయి. అలా ఒక్కో బుక్లో 1000 పేజెస్ ఉంటాయి. అలా 3300 పుస్తకాలు అవుతాయి. రిక్వైర్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఒక సింగిల్ హ్యూమన్ సెల్లో, ఫ్రమ్ ఎ సింగిల్ హ్యూమన్ సెల్. ఒకసారి నెంబర్స్ చూస్తే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది అనమాట. నెసిటేటెడ్ హై స్పీడ్ కంప్యూటేషనల్ డివైస్ కావాలి మనకి ఈ మొత్తం డేటాని స్టోర్ చేయడానికి, రిట్రైవ్ చేయడానికి, అలానే అనాలిసిస్ చేయడానికి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది క్లోజ్లీ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఎరా ఆఫ్ బయాలజీ, అదే బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. ఇంకొకసారి చూద్దాం నెంబర్స్ ఒకసారి. టోటల్గా మనం హ్యూమన్ జీనోమ్ అంటే హ్యాప్లాయిడ్ కంటెంట్ ఎంత ఉంటుందంటే 3.3 × 10⁹ బేస్ పేర్స్ అంటే 3 బిలియన్. ఒక్కొక్క బేస్ పేర్కి $3 ఖర్చు అవుతుంది. అలా 3 × 3 వేస్తే $9 billion ఎస్టిమేటెడ్ అమౌంట్. దీన్ని కానీ మనం మొత్తం డేటాగా స్టోర్ చేస్తే ఒక పేజ్లో 1000 వర్డ్స్ వస్తాయి, 1000 లెటర్స్ వస్తాయి. అలా ఒక బుక్లో 1000 పేజెస్ ఉంటాయి. అలా 3300 బుక్స్ అవుతాయి. ఈ మొత్తం సీక్వెన్సింగ్ని మనకి స్పీడ్ కంప్యూటేషనల్ డివైజెస్లో డేటాని స్టోర్ చేసి రిట్రైవల్ చేసి అనలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో నుంచే పుట్టుకొచ్చిన ఒక సైన్సే బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. గోల్స్ ఆఫ్ హెచ్పీజీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ గోల్స్ ఏంటంటే మనకి హ్యూమన్ డిఎన్ఏలో మొత్తంలో 20,000 నుంచి 25,000 జీన్స్ ఉంటాయని అప్రాక్సిమేటెడ్గా అనుకుంటున్నాం. ఆ 20,000 నుంచి 25,000 జీన్స్ సీక్వెన్సింగ్ మనం చూసుకోవాలి. 3 billion కెమికల్ బేస్ పేర్స్ ఉన్నాయి మనకు తెలిసి. డిటర్మైన్ 3 billion కెమికల్ బేస్ పేర్స్ దట్ మేకప్ ద హ్యూమన్ డిఎన్ఏ. మనకే తెలుసు 3 billion ఉందని. 3 × 10⁹. దాన్ని జీన్స్ చేస్తే 20,000 to 25,000 జీన్స్ అవుతాయి. దీన్ని డేటాబేస్లో స్టోర్ చేయాలి. అనాలిసిస్కి టూల్స్గా వాడుకోవాలి, ఇంప్రూవ్ టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్.
సో దేన్ని బట్టి ఈ డేటాని దీన్ని సెగ్రిగేట్ చేయాలి. క్రోమోజోమ్ 1లో ఏ జీన్స్ ఉంటాయి, 2లో ఏ జీన్స్ ఉంటాయి, 3లో ఏ జీన్స్ ఉంటాయి అని అలా. సో ట్రాన్స్ఫర్ రిలేటెడ్ టెక్నాలజీస్ టు అదర్ సెక్టర్స్, ఇండస్ట్రీస్కి అట్లాంటి వాటికి ఈ టెక్నాలజీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బయోటెక్నాలజీకి, జెనెటిక్ ఇంజనీరింగ్కి, వీటికి. సో అడ్రస్ ఎథికల్ లీగల్ ఎథికల్ లీగల్ సోషల్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది టోటల్ 13 years ప్రాజెక్ట్ అనమాట. ఇది కోఆర్డినేట్ చేసింది ఎవరంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, NIH, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వీళ్ళిద్దరు కలిసి కోఆర్డినేటెడ్గా ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో ఎర్లీ ఇయర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వచ్చి వెల్కమ్ ట్రస్ట్ UK వాళ్ళు మేజర్ పార్ట్నర్స్ అనమాట దీంట్లో. వెల్కమ్ ట్రస్ట్ UK వీళ్ళు మేజర్ కంట్రిబ్యూషనల్ పార్ట్నర్. అడిషనల్గా జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఇంకా కొంతమంది వేరే కంట్రీస్ కూడా కంట్రిబ్యూట్ చేశాయి. ఈ ప్రాజెక్ట్ అయితే 2003లో కంప్లీట్ అయింది. నాలెడ్జ్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ DNA వేరియేషన్స్ అమాంగ్ ఇండివిజువల్స్. సో ఒక ఇండివిజువల్కి మధ్య DNA వేరియేషన్స్ని కనుక్కుంటే అదొక రివల్యూషనరీ వే అన్నమాట. డిసీజెస్ని డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్ చేయొచ్చు, సమ్డే ప్రివెంట్ థౌజండ్స్ ఆఫ్ డిజార్డర్స్, చాలా డిజార్డర్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు హ్యూమన్ బీయింగ్స్లో నుంచి. ప్రొవైడింగ్ క్లూస్ టు అండర్స్టాండింగ్ హ్యూమన్ బయాలజీని అండర్స్టాండ్ చేసుకోవచ్చు, నాన్ హ్యూమన్ ఆర్గానిజమ్స్ని అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండింగ్ న్యాచురల్ క్యాపబిలిటీస్ అప్లైడ్ టు సాల్వింగ్ ఛాలెంజెస్ ఇన్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎనర్జీ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ రెమిడియేషన్. Many non-human models such as bacteria, yeast, Caenorhabditis elegans, ఇవి ఫ్రీ లివింగ్ నాన్ ప్యాథోజెనిక్ నెమటోడ్, వీటిల్లో కూడా సీక్వెన్సింగ్ కనుక్కున్నారనమాట. డ్రాసోఫిల్లా, సో బ్యాక్టీరియా, ఈస్ట్, Caenorhabditis elegans, అలానే డ్రాసోఫిల్లా. ప్లాంట్స్ వచ్చి రైస్ అండ్ అరాబిడోప్సిస్. సో వీటిని కూడా సీక్వెన్స్ చేశారు. సో మెథడాలజీ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే మెథడాలజీ 2 మేజర్ అప్రోచెస్. ఒక అప్రోచ్ వచ్చి ఎక్స్ప్రెసివ్ సీక్వెన్స్ ఛాన్స్, ఏదైతే జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయో వాటిని మాత్రమే కోడ్ చేద్దాం అనుకున్నారు. ఐడెంటిఫై ఆల్ ద జీన్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ RNA, రెఫర్డ్ యాజ్ ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్. ఇంకొకటి బ్లైండ్ అప్రోచ్ అనమాట. సింప్లీ సీక్వెన్సింగ్ ద హోల్ సెట్ ఆఫ్ DNA, కంటైన్డ్ ఆల్ ద కోడింగ్, నాన్ కోడింగ్ అన్నీ కూడా. సో లేటర్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద సీక్వెన్స్, ఏది ఫంక్షనల్ ఏది నాన్ ఫంక్షనల్ తర్వాత చూద్దాం అనుకున్నారు. దాన్నే సీక్వెన్స్ అనోటేషన్ అన్నారు. ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ వచ్చి సీక్వెన్స్ అనోటేషన్, వీరు 2 మెథడ్స్లో చేద్దాం అనుకున్నారు. సో టోటల్ DNA ఫ్రమ్ ద సెల్ ఈస్ ఐసోలేటెడ్. సో DNAని మొత్తం సెల్లో నుంచి ఐసోలేట్ చేసి వీటిని ర్యాండమ్ ఫ్రాగ్మెంట్స్గా చిన్న సైజుగా కన్వర్ట్ చేశారు. సో మనకు తెలుసు DNA అనేది చాలా లాంగ్ పాలిమర్ అనేది, కానీ చాలా టెక్నికల్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట ఈ లాంగ్ పీసెస్ ఆఫ్ DNAని. అండ్ క్లోన్డ్ ఇన్ సూటబుల్ హోస్ట్ యూజింగ్ స్పెషలైజ్డ్ వెక్టర్స్ వాడి వీటిని క్లోన్ చేసాం. సో క్లోనింగ్ అంటే ఏంటంటే యాంప్లిఫికేషన్, ఒక్కొక్క పీస్ని చాలా పీసెస్ చేసి సో సూటబుల్లీ కుడ్ బి సీక్వెన్స్డ్ విత్ ఈస్, మనం ఈజీగా సీక్వెన్స్ చేయొచ్చు. ఒక్కటైతే మనం చేయలేం, చాలా కాపీస్ ఉంటే చెప్పొచ్చు ఈజీగా. కామన్లీ యూజ్డ్ హోస్ట్ ఏంటంటే బ్యాక్టీరియా, ఈస్ట్, వీటిని వాడతాం. అండ్ ద వెక్టార్స్ ఆర్ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్స్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్స్. ఈ బ్యాక్టీరియా, ఈస్ట్లో వీటిని ఎక్కువగా యాంప్లిఫై చేస్తాం హోస్ట్. సో బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్ ద్వారా వీటిని దాంట్లోకి ఎక్కించి, వెక్టార్లోకి ఎక్కించి మనం యాంప్లిఫికేషన్ మల్టిపుల్ కాపీస్ చేసి సో ఫ్రాగ్మెంట్స్ని తర్వాత ఆటోమేటెడ్ DNA సీక్వెన్సర్స్లో పెట్టి, ఈ మెథడ్ ఎవరిచ్చారంటే ఫ్రెడరిక్ సాంగర్ ఇచ్చారు. ఈ ఫ్రెడరిక్ సాంగర్ డెవలప్ చేసిన మెథడ్ ద్వారా సో అమైనో యాసిడ్ సీక్వెన్స్ని కూడా ఫ్రెడరిక్ సాంగరే కనుక్కున్నారనమాట. మన ప్రోటీన్స్లో అమైనో యాసిడ్ సీక్వెన్సింగ్ ఎలా అని. ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఆన్ సమ్ ఓవర్లాపింగ్ రీజన్స్, కొన్ని ఓవర్లాపింగ్ రీజన్స్ కూడా ఉంటాయి. దిస్ రిక్వైర్డ్ జనరేటింగ్ ఓవర్లాపింగ్ ఫ్రాగ్మెంట్స్ ఫర్ సీక్వెన్సింగ్. అలైన్మెంట్ ఆఫ్ దీ సీక్వెన్స్ ఆర్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్, కాబట్టి స్పెషలైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వీటికి. సో ఈ సీక్వెన్సెస్ అన్నీ సబ్సిక్వెంట్గా అనోట్ చేసి ఒక్కొక్క క్రోమోజోమ్కి మనం పెట్టున్నాం. ద సీక్వెన్స్ ఆఫ్ క్రోమోజోమ్ 1 మాత్రం 2006 వరకు తీసుకుంది టైము.
అండ్ అదే లాస్ట్ క్రోమోజోమ్ అనమాట. 24 క్రోమోజోమ్స్లో 22 ఆటోసోమ్స్ XY ఉంది కాబట్టి. అనదర్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే జెనెటిక్ ఇంకా ఫిజికల్ మ్యాపింగ్ చేయడం జీనోమ్ మీద. సో దిస్ వాజ్ జనరేటెడ్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పాలిమార్ఫిజం, రిస్ట్రిక్షన్, ఎండోన్యూక్లియస్ రికగ్నైజేషన్. సో కొన్ని రిపిటేటివ్ DNA సీక్వెన్స్ ఉంది కదా, వాటిని మైక్రో శాటిలైట్స్ అంటాం. సో రిపిటేటివ్ DNA సీక్వెన్స్ని అవి కనుక్కొని కట్ చేసి అలా మనం రిపిటేటివ్ సీక్వెన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కుంటాం. సో సాలియంట్ అబ్జర్వేషన్స్ ఏంటంటే టోటల్గా ఎన్ని బేస్ పేర్స్ ఉన్నాయి అంటే 3164.7 మిలియన్ బేస్ పేర్స్ ఉన్నాయి. యావరేజ్ ఒక జీన్లో 3000 బేస్ పేర్స్ ఉంటాయి. సో సైజ్ అనేది మారుతూ ఉంటుంది. లార్జెస్ట్ హ్యూమన్ జీన్ డిస్ట్రోఫిన్ 2.4 బిలియన్ బేసెస్ ఉంటాయి దాంట్లో. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ వచ్చి ఎస్టిమేటెడ్ at 30,000, మచ్ లోవర్ దాన్ ద ప్రీవియస్ ఎస్టిమేట్ ఆఫ్ 80,000 to 140,000 జీన్స్. సో 80,000 నుంచి 140,000 జీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరికీ 99% న్యూక్లియోటైడ్ బేస్ ఎగ్జాక్ట్లీ అందరి పీపుల్లో సేమ్ ఉంటాయి. సో ఫంక్షన్ ఆఫ్ అన్నోన్ 50% ఆఫ్ జీన్స్ ఇంకా డిస్కవర్ చేయాలి వాటి ఫంక్షన్ ఏంటని. లెస్ దాన్ 2% మాత్రమే ప్రోటీన్స్కి కోడ్ చేస్తుంది. రిపిటేటివ్ సీక్వెన్స్ వెరీ లార్జ్ పోర్షన్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ని ఆక్యుపై చేసింది. రిపిటేటివ్ సీక్వెన్స్ అనేవి ఆర్ స్ట్రెచెస్ ఆఫ్ DNA సీక్వెన్స్ దట్ ఆర్ రిపీటెడ్ మెనీ టైమ్స్, సమ్టైమ్స్ హండ్రెడ్స్ ఇంకా 1000 టైమ్స్. సో వాటిలో ఎటువంటి కోడింగ్ ఫంక్షను లేదు. సో కానీ క్రోమోజోమల్ స్ట్రక్చర్ డైనమిక్స్ ఎవల్యూషన్లో చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. క్రోమోజోమ్ 1లో అయితే 2968 జీన్స్ ఉన్నాయి. అలానే క్రోమోజోమ్ Yలో 231 జీన్స్ ఉన్నాయి. సో సైంటిస్టు మొత్తం 1.4 మిలియన్ లొకేషన్స్లో సింగిల్ బేస్ DNA డిఫరెన్సెస్ని కనుక్కున్నారు. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం. సో దాన్నే స్నిప్స్ అంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి రెవల్యూషనరీ ఫైండింగ్ క్రోమోజోమల్ లొకేషన్స్ ఫర్ డిసీజ్ అసోసియేటెడ్ సీక్వెన్స్ అండ్ ట్రేసింగ్ హ్యూమన్ హిస్టరీ. సో ఫ్యూచర్ ఛాలెంజెస్ ఏంటంటే మీనింగ్ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ DNA సీక్వెన్సింగ్ విల్ డిఫైన్ రీసెర్చ్ త్రూ కమింగ్ డికేడ్స్. అండర్స్టాండింగ్ ఆఫ్ బయాలజికల్ సిస్టమ్స్ ఎనార్మస్ టాస్క్ మనకి కావాలన్నమాట. tens of thousands of scientists, varied disciplines in both public and private sector worldwide. One of the greatest impact ఏంటంటే హ్యూమన్ జీనోమ్ సీక్వెన్స్ విల్ బి ఎనేబుల్డ్ రాడికల్లీ న్యూ అప్రోచ్ బయాలజికల్ రీసెర్చ్లో. చాలా కొత్త అప్రోచ్. పాస్ట్లో ఏంటంటే రీసెర్చర్స్ ఒకటి లేదా కొన్ని జీన్స్ మాత్రమే చదివారు. విత్ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఒక హై త్రూపుట్ టెక్నాలజీ అనమాట. చాలా క్వశ్చన్స్ చేయొచ్చు, బ్రాడర్ స్కేల్లో మనం థింక్ చేయొచ్చు. దే కెన్ స్టడీ ఆల్ జీన్స్ ఇన్ ద జీనోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇన్ పర్టికులర్ టిష్యూ లేదా ఆర్గాన్ ఇంకా ట్యూమర్. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ జీన్స్ అండ్ ప్రోటీన్స్ వర్క్ టుగెదర్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ టు ఆర్కెస్ట్రేట్ ద కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్. ఇంకా స్టడీ చేయాల్సింది చాలా చాలా ఉందన్నమాట.